నువ్వెలా చచ్చావు? చెల్లి చేసిన చామంతి పూల చారు తిని. చామంతి పూల చారా? వాటితో దండేస్తారు గాని వంట చేసి నీ మీదే దండేసేలా చేసిందనమాట. నీ పిండం ఎలా కాకులు తిన్నా? నాదొక పాముల్లేని నుయ్యి, బరువైన రాయి కదా. నుయ్యి రాయి కదా. అవును బేబీ, మన ప్రేమని పెద్దలు ఎలాగా పట్టించుకోవట్లేదు. చచ్చి వాళ్ళ చేత పిండాలైనా పెట్టించుకుందాం అని చెప్పింది. మాది అమర ప్రేమ. పాముల్లేని నుయ్యొకటి చూసి, బేబీ దూకడానికి నాకు ధైర్యం లేదు, ఇద్దరం కళ్ళగంతులు కట్టుకుని ముందు నేను దూకుతాను, తర్వాత నువ్వు దూకు అని చెప్పింది. నీటిలో పడిన శబ్దం రాగానే నేను దూకేశాను. ఇందులో ఫిజిక్స్ ఏంటంటే, ఓ బండరాయి నూతిలో వేసి తను దూకిందని నమ్మించి నన్ను పాడెక్కించింది. ఎవరైనా ఆడాలి కుంకుమ పూజలు చేసుకోవాలంటే పేర్లు ఇవ్వండి. నా పేరు రాయ పొద్దుల పద్మ మొక్కలేది 3వ ఇల్లు. దేవుడికి దండం పెట్టి గిఫ్ట్ ఏదైనా వస్తే ఆ ఇంటికి పంపించండి. కుంకుమ పూజకి కుంకుమ మీరేస్తారా నేనే తెచ్చుకోవాలి? నేనే ఇస్తాం. కుంకుమ మిగిలితే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చా? మా చందా ఇచ్చావా? చందా ఏటో మొన్నంతా వంట చేయకుండా ఉన్నాను. ప్రసాదం పంపుతారని ఎంత స్పూన్ తో పులిహోర ఇచ్చారు. ఏ బింది ఉందా? ఇంట్లోనుందే, నీళ్ళు పెట్టి ఉంచాను. ఆ బింది కాదే జబ్బల జాకెట్ ఉండే. 2 రూపాయలు స్టిక్కర్ పెట్టుకుంటానా? పెదనాన్న ఈ కుర్చీలను కూర్చో. పర్లేదమ్మా పర్లేదు. నీకోసం కాదు, ఇది నా కుర్చీ. నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎవరైనా కూర్చోపోగలరు? కూర్చో కూర్చో. ఎవరొచ్చి అడిగినా ఇవ్వకు, సరేనా? వెరీ గుడ్. నేను వచ్చి అడిగినప్పుడు ఇచ్చే. పద్మ మొక్కలేది అని నా పేరు ఇచ్చాను. అక్కడ గుంట ఎవరు రాసిందో నా పేరు తప్పు రాసి వెళ్ళిపో పూజ లేదనేస్తాను. దిక్కుమాలి గుంట ఏం చదువుతుందా? పద్మకు పాడి మాని రాసి